ఈ 10 లోపు మన అన్ని జిల్లాలు అన్ని మండల ఆఫీసులలో మనం ఈ కేంద్రాలు చేయాలనేది ఉన్నది. అందులో మన గ్రామం నుంచి కూడా అవకాశం ఉన్న ఉపాధి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా మనం పిలుచుకొని 9వ తారీఖు కలెక్టరేట్ దగ్గర ఉంది, కలెక్టర్ ఆఫీస్. ఇప్పుడు మన దగ్గర 6వ తారీఖు, 5వ తారీఖు లోపు ఈ వ్యవసాయ కూలీలు ఉపాధి 10 పోయిన వాళ్ళందరూ కూడా మన సంఘంలో మెంబర్షిప్ సభ్యత్వం చేసుకుంటాం. 3 సంఘ సభ్యత్వం. 10వ తారీఖు ఏంటంటే ఇన్ని వేల మంది హైదరాబాద్ వెళ్ళాలనేది మన ఆల్ ఇండియా సెక్రటరీ గారు కూడా వచ్చారు. కన్నా ఆ మీటింగ్లో జరిగింది. అట్లా అన్ని గ్రామాలు తిరిగి మన సంవత్సరం అందరినీ కలిసి రేపు ఇవాళ సాయంకాలం క్యాంపెయిన్ మీరు పెడితే డోర్ టు డోర్ రోజు అందరూ 10 రూపాయలు టైం ఇచ్చేసి సభ్యత క్యాంపెయిన్ ఇస్తే వ్యవసాయ కార్మికులకి మన సంఘమే ఈరోజున ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. 2005లో మనమే తీసుకొచ్చినాం. ఈరోజున మోడీ ప్రభుత్వం తీసేయాలని ప్రయత్నం చేస్తే శివరాసన్ మన ఎంపీలు 3 ఎంపీలు పోరాడారు. బయట మనం గొడవ చేయబట్టి ఇది ఆగింది. లేకపోతే ఈ బీజేపీ గవర్నమెంట్లో వెళ్ళిపోయేది ఆ పని. 100 రోజుల పనికి ఇప్పుడు 45, 30, 50 రోజులు మాత్రమే నడుస్తుంది. 2 లక్షల కోట్లకి 69,000 కోట్లే కేటాయిస్తారు. అంటే తగ్గిస్తారు మొత్తం. దాదాపు 40 కోట్ల మంది పనిచేయాల్సింది ఇప్పుడు 15 కోట్ల మందికి వచ్చింది. మన రాష్ట్రంలో 1,20,00,000 మంది ఉన్నారు జాబ్ కార్డులు తీసుకున్న వాళ్ళు. 1,20,00,000 మందిలో వాడు పని ఒప్పచెప్పేది ఈరోజున 55 లక్షల మందికి మాత్రమే పని ఇస్తున్నారు. అంటే తగ్గిస్తున్నారు మొత్తం, సగానికి సగం తగ్గించుకుంటూ వస్తున్నారు. అసలైతే 2 లక్షల కోట్లు కేటాయించి 200 రోజులు పని కల్పించాలా, 600 రూపాయలు రోజుకి ఇవ్వాలనేది జీవో. దాన్ని కూడా అమలు చేయట్లేదు. అంతకుముందు 272 రూపాయలు అవి కూడా వాడట్లే. అవి కూడా 150 రూపాయలు, 190 రూపాయలు అట్లా పడుతున్నాయి. మనం పోరాడిన తర్వాత 30 రూపాయలు పెంచారు, 300 చేశారు. 300 ఇస్తున్నట్టుగా రాస్తున్నారు కాగితాలలో. నిన్న కూడా నేను కూసుమంచి ఆఫీస్లో చూశాను. పోయి జక్కెపల్లిలో పనిచేస్తున్న వాళ్ళందరూ పేర్ల దగ్గర 300 ఉంది. టోటల్ అమౌంట్ కూడా ఒక షిఫ్ట్లో 6 పని చేస్తే 300 వేస్తే 1800 రాపించారు. కానీ ఈ కూలీలకు వచ్చే లోపల 195, 200 మాత్రమే ఇస్తున్నారు. దాని మీద కూడా కొంత కమిషన్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది. విశాఖగూడలో 50-60 మంది పని చేయని వాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు రాయటం. నిన్న పోయి అడిగాము, ఆయన అప్పారావు అని ఏవో ఇదేం పద్ధతి ఇవన్నీ సరైనది కాదు, మేము స్టేట్ వైడ్గా ఆందోళన చేస్తున్నాం, దీన్ని ఈ పనిని కాపాడటం కోసమే కృషి చేస్తాం. ఈ పనిని తీసుకొచ్చింది ఎవరు లేడు. 2005లో సోనియా గాంధీ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన ఎంపీలు 64 మంది ఉన్నాం. మనం ఈ సీతారాం యేచూరి గారు వీళ్ళందరూ ఎంపీలు అడిగితే ఈ చట్టం వచ్చింది. నేను చట్టం చేసిన తర్వాత దాన్ని ఎవరు తీసేయలే కానీ నిధులు తగ్గించి ఇలాంటి పనులు పెట్టి 2 పూటల ఫోటోలు పెట్టి డ్రోన్ సిస్టంలో కూలీలు ఎక్కడ పనిచేస్తున్నారో కెమెరా పంపించి డ్రోన్ కెమెరాలు తీయటం, మళ్ళీ మీటర్లు కొలతలు పెట్టడం, ఇవన్నీ వీళ్ళు సృష్టిస్తారు. మోడీ గవర్నమెంట్ వచ్చినాక, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చినాక అంటే ఇన్ని కొర్రీలు పెడితే పనులు పోకుండా ఆగుతారు. దీన్ని ఎత్తేయచ్చు, లక్షల కోట్లు మిగులుతాయి గవర్నమెంట్కి. అంటే పేదోడి పని అరికట్టాలని చూస్తారు తప్ప వీళ్ళకి కేరళ రాష్ట్రంలాగా అక్కడ 800 రూపాయలు ఇచ్చేది రోజు కూలి. కేరళ రాష్ట్రంలో ఉపాధి కార్మికులు మనకు పడేది 200. ఎంత తేడా చూడండి. అది స్టేటే, ఈ స్టేటే. అదే ఈ కార్మికులను కూడా ఏంటంటే మనం ఈ పని నిలబెట్టింది మేమమ్మా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న టీఆర్ఎస్ ఉండొచ్చు, కానీ అసలు ఉపాధి పని తీసుకొచ్చిందా మనం. దాన్ని చెప్పుకొని వాళ్ళ దగ్గర చైతన్యం చేసుకొని వాళ్ళని నడిపించే బాధ్యత కూడా మన సంఘంలో వాళ్ళందరూ కూడా చేర్పించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. జనం కూడా వాళ్ళ దగ్గర పోయి 5వ తారీఖు లోపు మీ సభ్యత క్యాంపెయిన్ చేసుకొని 6వ తారీఖు అందరు రావాలి. కూసుమంచి ఆఫీస్ దగ్గర అక్కడి నుంచి మనం తహసీల్ ఆఫీస్ కూడా ఆందోళన చేద్దాం. అవునా?